నాకు ఒక స్కామ్ జరిగింది. అసలు ఇలాంటి స్కామ్స్ జరుగుతాయా అని డౌట్ వచ్చేలాగా ఉందన్నమాట. సో మీరు కూడా అవేర్ అవుతారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏమైందంటే నా ఆరోకి క్యాండిల్స్ చేంజ్ చేయమని ఇండికేషన్ వచ్చింది. సో నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ వారంటీలో ఉన్నాను. అసలు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి అని కనుక్కుందామని. సో వాళ్ళు వాళ్ళ కాల్ని అసిస్టెంట్స్కి చేసే లోపే ఆ కాల్ డిస్కనెక్ట్ అయిపోయి నాకు ఒక స్పామ్ కాల్ వస్తూ ఉందన్నమాట. ఇలా 3-4 టైమ్స్ అయింది. అయినా సరే నేను ఇగ్నోర్ చేసి కస్టమర్ కేర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే నాకు మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇన్ బిట్వీన్ నేను మా వారికి కూడా చెప్పాను, నాకు ఇలా కాల్ వస్తుంది, నా మొబైల్ ఈ కాల్ ఎత్తవద్దు అనే మెసేజ్ కూడా డిస్ప్లే చేస్తుంది అనేసి. అవునా, ఈసారి వస్తే నాకు ఇవ్వు అని చెప్పారనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా వారు బిజీగా ఉంటే నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే ఏమైంది అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు ఇందాక ఫోన్ చేశారు కదా వారంటీ రెన్యువల్ గురించి, సో మేము ఇలా రెన్యువల్ చేస్తాము అనేసి. అదేంటి, నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను కదా, వాళ్ళు అన్నారు ఇలా మేము టెక్నీషియన్ ఇంటికి పంపిస్తాము, అప్పుడే మీరు రెన్యువల్ చేయగలరు, మేము ఏ లింక్ పంపలేము అనేసి. కానీ ఈ చేసిన స్కామర్ నాకేం చెప్తుంది అంటే, లేదు ఇంటికి టెక్నీషియన్ వస్తే 400 మీరు అడిషనల్గా పే చేయాలి, అదే మేము పంపించే లింక్ ద్వారా చేస్తే మీకు 400 ఎక్కువ. ముందుగానే కస్టమర్ కేర్ వాళ్ళని అడుగున్నాను, సో మీరు ఏమైనా లింక్ పంపిస్తే నేను పే చేస్తానంటే, అలా చెయ్యలేం మేడం, మీరు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి టెక్నీషియన్ త్రూనే రెన్యువల్ చేసుకోవాలి అన్నారు. సో నేను అదే మాట ఆ అమ్మాయికి చెప్పాను, ఇది నాకు స్పామ్ చేస్తుంది, సో నేనైతే రెన్యువల్ చేయను, మీతో కాల్ ఫార్వర్డ్ అవ్వడం నాకు ఇష్టం లేదని కట్ చేశాను అనమాట. అయితే ఇమ్మీడియట్లీ ఆ కాల్ మా వారికి వచ్చింది, ఎందుకంటే నా మెయిన్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చి మా వారిది. సో ఆ అమ్మాయికి చాలా లాజికల్గా మాట్లాడి మా ఆయన అయితే ఆన్సర్ చెప్పాడు. కానీ ఇలా డిస్ప్లే చేయకపోతే మనకి నమ్మొచ్చు కదా. ఇదైతే నేను డెఫినెట్గా ఈ కంపెనీ ఏఓ స్మిత్ వాళ్ళ ఫెయిల్యూర్ అనే చెప్తాను. మన ప్రతి డీటెయిల్ ఈ స్కామర్కి ఎలా వెళ్తుంది, నేను ఏ టైమింగ్లో ఏం మాట్లాడినాడో కూడా ఆ అమ్మాయి చాలా క్లియర్ కట్గా చెప్తుంది అనమాట. సో ప్రతి విషయం నమ్మేటట్టుగానే ఉంది. సో బీ అవేర్ ఆఫ్ స్కామర్స్.